వేములవాడ మున్సిపల్ పరిధిలోని 14, 19 వార్డుల్లో ఎస్డీఎఫ్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు కుల సంఘాల భవన నిర్మాణంలో భూమి పూజ ప్రభుత్వ పాగి శ్రీనివాస్ చేశారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపించేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో 34 కుల సంఘాల భవనాల నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఇటీవల కొన్ని భవనాలకు టెండర్ పూర్తి చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయని, సామాజిక భవనాలు ఆయా కులాల వారీగా సమీక్షా సమావేశాల నిర్వహణకు, సమస్యల పరిష్కారానికి వేదికలుగా ఉపయోగపడతాయని చెప్పారు. కులం అంటే ఓ బలం, బలగం కూడా అని గుర్తు చేశారు. పూర్తి గ్యారెంటీ అయిపోతాయి కదా తొందర అయిపోవాలి. మీ ఆశీర్వాదం ఇంకా తొందర ఈ సామాజిక భవనాలు అనేటువంటిది ఆయా కులాల వారిగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం చేసుకోవడానికి ఒక వేదికగా మార్చుకోవడానికి కానీ, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునేటువంటి క్రమంలో కూడా ఉపయోగపడే విధంగా మనం ఈ కుల సంఘ భవనాలను పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా ఆయా కుల సంఘాల వారిగా నిర్మించుకొని ప్రతి నెల ఆ కులానికి సంబంధించినటువంటి బాగోగులపై చర్చ జరుపుకుంటూ ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈ కుల సంఘాలను భవనాలు మనం నిర్మించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కులం అంటే ఓ బలం. ఈ ప్రభుత్వం నిస్సహాయులకు సాయాన్ని అందించేటువంటి లక్ష్యంలో ముందుకు పోతున్న సందర్భంలో అనేక కార్యక్రమాలని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంకి వస్తే ఇప్పటికే ఆడతరులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ, 5 లక్షలు రాజీవ్ వారికి 10 లక్షల వరకు చేసుకోవడమే కానీ, 200 యూనిట్లు కాల్చుకునే వారికి ఉచితంగా విద్యుత్ కరెంటు బిల్లు కట్టకుండా ఉండేటువంటి కార్యక్రమమే కానీ, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మనం 3500 ఇండ్లు ఇక్కడ రావడం జరిగింది. వాటిని కూడా ఈ కాలనీకి సంబంధించి కూడా ఎవరైనా ఉంటే వారికి కూడా ఇవ్వడానికి కోసం చేసేటువంటి కార్యక్రమం కానీ, రైతులకు రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా నిన్నటి రోజు వరకు 2 లక్షల రూపాయల వరకు 31,000 కోట్లకు సంబంధించినటువంటి నిధులు ఇవ్వడమే